శ్రీ గురుభ్యో నమః. సాధకులకు స్వాగతం. ధ్యానంలో మనస్సు ప్రపంచ నామరూపాల సంకల్ప వికల్పాలను, ఆలోచనలనే బలంగా కలిగి ఉండటానికి కారణం ప్రపంచం పట్ల ఉన్న అజ్ఞానజనిత సత్యబుద్ధి, వ్యామోహరూప సజీవ భావన. ఈ రెండింటి యందు మనస్సులో బలమైన భావన ఉండటం వల్ల ధ్యానింపబడుతున్న ఇష్టదేవతా రూపం పట్ల మనస్సు ఏకాగ్రతను, ధారణను పొందడం లేదు. ఎప్పుడైతే మనస్సు ఇష్టదేవత పట్ల జ్ఞానజనిత సత్యబుద్ధిని, అవ్యాజ ప్రేమరూప సజీవ భావాన్ని బలంగా పొందుతుందో అప్పుడు మనస్సు ఇష్టదేవతా రూపం పట్ల విశేషంగా ఆకర్షితమై ఏకాగ్రతను, ధారణను పొంది ఇష్టదేవతా స్వరూపంగా పరిణమిస్తుంది. ఆచార్య శ్రీ ఓంకారానంద గిరిస్వామి, శ్రీ ఓంకారాశ్రమం.